గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎల్లుండి రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పోలింగ్కు 15 రోజుల సమయం ఉండేలా చూస్తున్నారు. డిసెంబర్ 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలుండే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నడవనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఉండనుంది. 4 రోజుల తేడాతో 2, 3 దశల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. పంచాయతీ ఎన్నికలకు స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎల్లుండి 27వ తేదీ నుంచి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలు 1,13,000 పైచిలకు ఉన్న వార్డులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తే వెంటనే అంటే వారంతా కూడా నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఆశావాహులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా నామినేషన్ దాఖలు చేయొచ్చు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 11వ తేదీన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. అదే రోజు అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పూర్తిగా కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నిక కూడా జరుగుతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ నుంచి మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు దాదాపు 15 రోజుల సమయం ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత వారంతా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు ప్రచారం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎన్నికల నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల స్క్రూటినీతో పాటుగా నామినేషన్ల ఉపసంహరణ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఉంటుంది. వాటన్నిటికీ కూడా 1-2 రోజుల సమయాన్ని కేటాయించారు. కాబట్టి 27వ తేదీ నామినేషన్లకు సంబంధించి అంటే నోటిఫికేషన్ జారీ అయితే ఆ తర్వాత 11వ తేదీ పోలింగ్ ప్రారంభమవుతుంది. అట్లా డిసెంబర్ 11 తర్వాత మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత 2వ విడత, ఆ తర్వాత 4 రోజుల తర్వాత 3వ విడత ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ముగించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తే మళ్ళీ జనవరిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకైతే కసరత్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 1.5 కోటి పైచిలుకు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ సూచిస్తుంది. ఓటర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఓటర్ జాబితా సవరణ కూడా మొన్నటి వరకు 23వ తేదీ వరకు కూడా సమయం కేటాయించడం జరిగింది. మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే అప్పటి వరకు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. 27న నోటిఫికేషన్ జారీ చేస్తుంది కాబట్టి ఆ తర్వాత మరుసటి రోజుకి వారికి తాజా ఓటర్ల జాబితాను సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అందుబాటులో పెడతారు. కాబట్టి ఇందులో ఎలాంటి సమస్య లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులను కూడా వారికి ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఏపీఓలు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటికే పలు దఫాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా వారందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక ఈరోజు షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఒకరోజు గ్యాప్ తోటి ఎల్లుండి 27వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటే ఆయా జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల్లోని ఎన్ని గ్రామ పంచాయతీల్లోనే ఎన్ని వార్డు మెంబర్లు ఉన్నారనే విషయానికి సంబంధించి రిజర్వేషన్ ఆధారంగా పూర్తి స్థాయిలో అక్కడ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల కమిషన్
కమిషనర్ రాణి కుముద్ని షెడ్యూల్ ప్రకటిస్తారు. అయితే ఈరోజు షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. పట్టణ ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా పట్టణాల్లో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉండదు. ప్రస్తుతానికి హైదరాబాద్తో పాటుగా మేడ్చల్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉండదు. ఎందుకంటే ఇవి రెండు కూడా పట్టణ ప్రాంతాలు కాబట్టి. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో అంటే మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఎలక్షన్ కోడ్ వర్తించదని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ నుంచి మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే 31 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొద్ది రోజులు వాటన్నిటికీ బ్రేక్ పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను బదిలీలు కావచ్చు, లేకపోతే పదోన్నతులు కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సాయంత్రం 6-7 గంటల లోపు కూడా పూర్తి చేసే ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైందని కూడా చెప్పవచ్చు. రాష్ట్రంలోని 1,50,00,000 మంది ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సుమారు 1,00,000 పైచీలకు పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లను కూడా చకచకా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.